ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో రైల్వే అభివృద్ధి పనులు, 29 కోట్లతో పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధి, లేస్ అల్లికల్లో ఆధునిక పరిజ్ఞానం, ఘనంగా అల్లూరి వర్ధంతి, గ్రీవియన్స్ ఫ్రీ విలేజ్లుగా గ్రామాలు తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గత 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 165వ జాతీయ రహదారి పనులను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 165వ జాతీయ రహదారి పనులకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ 2,400 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. దీనివల్ల భీమవరం పట్టణానికి బైపాస్ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురం చర్లపల్లి నూతన ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీన నరసాపురంలో చర్లపల్లి రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి రద్దీని కారణంగా వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీంతో పాటు నరసాపురం తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించామన్నారు. గతంలో ఉన్న స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైలుగా నడుపుతున్నట్టు మంత్రి వివరించారు. ఈ రైళ్లలో సంబంధించి తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, ఆకివీడు, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్లు ఏర్పాటు చేశామన్నారు. వందే భారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో హాల్టు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందులను తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. మార్టేరు వరి పరిశోధనా స్థానంలో జరిగిన కిసాన్ మేళాలో మంత్రి మాట్లాడుతూ పరిశోధన స్థానంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించడం జరుగుతోందన్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా, డిమాండ్కు అనుగుణంగా పంటల సాగును చేపట్టాలన్నారు. ఏ ప్రాంత భూముల్లో ఏ పంటలకు అనుకూలమో రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వర్షాలు, వరదల సమయంలో ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పోడూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లోని 35 కోట్ల రూపాయలతో 36 పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. పంట, మురుగు కాలువలకు రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీల నిర్మాణం, రహదారుల పనులు చేపడుతున్నామన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో మే 3వ తేదీన 97 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 40,92,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ 23 నెలల కాలంలో 13,79,00,000 రూపాయలను పేదలకు ఆరోగ్యం కోసం, రక్షణ కోసం ఖర్చు చేశామన్నారు. డ్రైన్లలో తూడు తొలగించడం ద్వారా పంట పొలాలు ముంపు నుంచి రక్షించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరంలోని యనమదుర్రు డ్రైన్లో 1,50,00,000 రూపాయలతో 21 కిలోమీటర్ల పొడవున కిక్కిస తొలగింపు పనులను పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ డ్రైన్లో ఇరుపక్కలా ఉన్న కిక్కిసను తొలగించడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నదీ జలాల సంరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి కోరారు. జలధార, జలహారతి కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో వశిష్ఠ నదీ తీరంలో చెత్తను తొలగించి మొక్కలు నాటే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలహారతి అనాదిగా వస్తున్న సంప్రదాయమన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా లేసు ఉత్పత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి కోరారు. నరసాపురంలోని లేస్ పార్కులో ఎగ్జిమ్ బ్యాంక్ సహకారంతో శిక్షణ పొందిన మహిళలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ వినియోగానికి అవసరమయ్యే డిజైన్లను ఉత్పత్తి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గ్రామ స్థాయిలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ఫ్రీ విలేజ్లుగా తీర్చిదిద్దాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వీరవాసరం మండలం అండలూరులో మే 7న గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.